ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. నటన నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన కళాకారులకు ఆగస్టు 1వ తారీఖు నుండి 3వ తారీఖు వరకు వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిల్మ్ యాక్టింగ్ వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్లు ఆ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ అష్రఫ్ స్థానిక అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సమావేశంలో ఆ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వై అప్పారావు, కార్యదర్శి ఎల్లాజీ, రంగసాయి నాటక సంస్థ వ్యవస్థాపకులు బాదంగిరి సాయి, గురజాడ సాంస్కృతిక వేదిక కార్యదర్శి దండు నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఉమామహేష్, సభ్యులు గణేష్, ప్రముఖ జర్నలిస్ట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి ఎల్లాజీ మాట్లాడుతూ, అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు 3 రోజుల పాటు ఇదే విజ్ఞాన కేంద్రంలో ఫిలిం యాక్టింగ్ సంబంధించిన వర్క్షాప్ ఒకటి నిర్వహిస్తున్నాం. దానికి సంబంధించిన వివరాలు మీ అందరికీ తెలియజేసి నగరంలో ఉన్నటువంటి పౌరులందరికీ సమాచారాన్ని చేయాలని ఉద్దేశించి ప్రెస్ మీట్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వివరాలు 1, 2, 3వ తారీఖు జరిగే కార్యక్రమానికి వర్క్షాప్ టీచర్గా ప్రముఖ నటులు ఎఫ్ఎం బాబాయ్ గారు, అదేవిధంగా విజయనగర కళాకారు అయినటువంటి గద్దె వరప్రసాద్ గారు టీచర్స్గా వస్తున్నారు. రీసోర్స్ పర్సన్గా ఆంధ్ర యూనివర్సిటీ నుండి 2 ప్రొఫెసర్స్ కూడా ఈ కార్యక్రమం గురించి పాల్గొంటున్నారు. అయితే 3 రోజులు జరిగే కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకి కళా నటులకి కావాల్సిన ప్రాథమిక అంశాలు, ఉదాహరణకి నవరసాలు అయినటువంటి బాడీ లాంగ్వేజ్ కానీ, వాయిస్ మోడ్యులేషన్ కానీ, ఇలా చెప్పుకుంటే ఏవైతే ప్రధాన అంశాలు ఉంటాయో దాదాపు 16 అంశాలని ఒక్కొక్క రోజు 4 టీచర్స్ 4 సెక్షన్గా డివైడ్ చేసి ఒక్కొక్క రోజు మొత్తం 3 రోజులు కూడా కవర్ చేయడం జరుగుతుంది. చివరి రోజులో వాళ్ళు నేర్చుకున్న దాని మీద వర్క్షాప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటుగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. 3 రోజులుగాను ప్రవేశ రుసుముగా ఒక 500 పెట్టి 3 రోజులు మధ్యాహ్నం పూట భోజనం కూడా ఆ 500లోనే చార్జ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం వైజాగ్ ఇతర జిల్లాలో ఉండే కళాకారులు అందరూ నటనపై ఉన్న అవగాహన పెంచుకోవడానికి, ఇతర ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి నేర్చుకోలేని ఇబ్బంది పడుతున్న ఆర్థిక ప్రాబ్లమ్స్ అందరికీ కూడా ఇదొక వేదిక అవుతుంది. ఈ 3 రోజుల నుంచి నగరంలో ప్రతి కళాకారులు యాక్టింగ్ నేర్చుకొని కళాకారులు అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా మీడియా ద్వారా జనానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తదుపరి సాంస్కృతిక వేదిక కార్యదర్శి దండు నాగేశ్వరరావు మాట్లాడుతూ, నిరంతరం కూడా కళాకారులకి ఏదో రూపంలో వాళ్ళకి నటన మీద ప్రదర్శన అవకాశాలు కల్పించే బాధ్యతలు మా సంస్థ నడుస్తుంది. దాంట్లోనే ఈరోజు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆగస్టు 1, 2, 3వ తేదీల్లో షార్ట్ ఫిల్మ్ సంబంధించి వర్క్షాప్ పెట్టడం అనేది జరిగింది. అయితే ఈ వర్క్షాప్కి గతంలో జరిగిన వర్క్షాప్కి చాలా తేడా మీరు చూడబోతారు. ఎందుకంటే ఇక్కడ నిష్ఠాతులైనటువంటి పెద్దవారి చేత క్లాసులు ఇప్పించడం జరుగుతుంది. కూడా సీనియర్ నటులు, దర్శకులు, అలాగే వీళ్ళంతా కూడా కేవలం నటన మీదే కాకుండా, దర్శకత్వం మీదే కాకుండా ఎన్నో తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి నాటక పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా, ముఖ్యంగా నంది నాటకోత్సవాల్లో కూడా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అటువంటి వాళ్ళతోటి ఈరోజు వర్క్షాపులు జరిగినట్టయితే ఈ కళాకారులు నేర్చుకునే కళాకారులకి మేలు జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్తులో కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఒక నటులుగా రావడానికి అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి టీవీ, సినిమా ఈ 2 రంగాలు కూడా ప్రముఖంగా పెరుగుతున్నాయి. వీటిలో ఈ కళాకారులకి ఈ ద్వారా ఇలాంటి శిక్షణ ద్వారా రేపు షార్ట్ ఫిల్మ్లో కానీ ద్వారా కింద నుంచి కూడా సినిమాలో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన సబ్జెక్టులు ఏంటంటే ఫేస్ ఎక్స్ప్రెషన్, మాడ్యులేషన్, నటన, మూమెంట్, ఫ్రేమ్ డివిజన్, ఫ్రేమ్లో ఉండి ఎలాగా మనం కదలకుండా ఉన్నటువంటి సంబంధించి ఆ కెమెరాకి సంబంధించి ఏ విధంగా మనం డైలాగ్ చెప్పాలి. నాటకానికి, టీవీలకి, షార్ట్ ఫిల్మ్లకి, సినిమాలకి తేడాలు ఉంటాయి. నాటకంలో అయితే మూమెంట్, ఓవర్ మూమెంట్ తెచ్చుకోవాలి. సినిమా టీవీలో కానీ సినిమాలో అయితే కెమెరాకి సంబంధించినటువంటి ఆ ఫ్రేమ్లోనే ఆ డైలాగ్ చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ముఖం కదలకుండా, ఇలాంటి అనేటువంటి టెక్నికల్ అన్నీ కూడా అవన్నీ ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఇలాగా ఈ యొక్క సెక్షన్లో వీళ్ళు పెరగడానికి అవకాశం ఉంటే ముఖ్యంగా వాళ్ళు రావాలి. ఈ రావడానికి కూడా మీ అందరూ మీడియా ద్వారా ఇది ప్రచారం ఎక్కువ జరిగినైతే ఎక్కువ కళాకారులు వచ్చి తద్వారా ఈ శిక్షణ జయప్రదం చేయడానికి, ఆ విధంగా వాళ్ళు కూడా మెరుగులు తెలుసుకోవడానికి మీ అందరూ కూడా మీడియా ద్వారా ప్రచారం చేస్తామని. అనంతరం రంగసాయి నాటక సంస్థ వ్యవస్థాపకులు బాదంగిరి సాయి మాట్లాడుతూ, అందరికీ కళాభివందనాలు అండి. విఎస్ఎఫ్ఎం వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్
2018లో ప్రారంభించిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా విశాఖపట్నం ఉన్నటువంటి ఔత్సాహిక అటు నటులు కానివ్వండి, దర్శకులు కానివ్వండి, అప్కమింగ్ ప్రొడ్యూసర్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ సంస్థ ఎల్ఆర్జీ యొక్క నేతృత్వంలో జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆగస్టు 1, 2, 3 ఈ 3 తేదీల్లో ఒక మంచి వర్క్షాప్ అండి ఇది. అంటే ఔత్సాహికంగా ఈ యొక్క నటనలోకి రావాలనుకునే వారికి మంచి మంచి మాస్టర్ల చేత ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దీనికి 500 రూపాయలు ఫీజు అన్నారు. అదేమీ కాదు, 3 రోజులు భోజనం పెట్టాలి, అట్లాగే సర్టిఫికెట్లు ఇవన్నీ ఇవ్వాలని వాళ్ళు భావించారు. తప్పకుండా ఇది మంచి వర్క్షాప్ అవుతుందండి. ఈ వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ అట్లాగే మీడియా పరంగా మీడియా మిత్రులు అందరూ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా విశాఖపట్నం అనేది మనకి రానున్న కాలంలో ఈ సినిమా పరిశ్రమకి తాలూకా ఒక ప్రత్యేకమైన హబ్గా తయారవ్వాలండి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు కానివ్వండి, ఏమైనా సరే పెద్దలు అందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క విశాఖపట్నాన్ని ఒక సాంస్కృతిక రాజధాని, సినిమా రాజధానిగా కూడా తయారు చేసే అంశంగా పెద్దలందరూ కూడా ముందుకు రావాలని, ముఖ్యంగా మీడియా పరంగా కూడా నేను ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ వర్క్షాప్లో నేర్చుకున్న ప్రతి ఒక్కరూ కూడా మంచి వర్క్షాప్కి వచ్చే మన ఆనందంతో వాళ్ళు తిరిగి వెళ్తారని కోరుకుంటూ సెలవండి.